రిపోర్టర్ను బెదిరించి 10 కోట్లు డిమాండ్ చేసిన మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న సుమంత్ బెయిల్ పిటిషన్ వేశాడు. అతని తరపు లాయర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్ తో పాటు ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని హైకోర్టుని ఆశ్రయించారు. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే కొద్దిసేపటి క్రితమే మా ప్రతినిధి రాణా కూడా చెప్తున్నారు, సిఐ మీద కూడా వేటు పడింది ఇదే వ్యవహారంలో. ఎందుకంటే సుమంత్ ను అరెస్ట్ చేయలేదు, సుమంత్ కు సంబంధించిన విషయాలన్నిటిపై కూడా అలసత్వం వహించారు అన్న దానిపైన సిఐని సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం మాజీ ఓఎస్డీ బెయిల్ కోసం పిటిషన్ వేస్తున్నారు. అలాగే క్వాష్ చేయాలి అని కూడా దరఖాస్తు చేసుకున్నారు, హైకోర్టుని ఆశ్రయించారు. మా ప్రతినిధి వేణు ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు లైవ్ లో. రైట్ వేణు, కొద్దిసేపటి క్రితమే మనకు సమాచారం అందింది, సిఐని సస్పెండ్ చేస్తూ అక్కడ పదవి నుంచి తప్పించారు. ప్రస్తుతం ఇటువైపు చూస్తూ ఉంటే బెయిల్ పిటిషన్ కోసం నమోదు చేసుకున్నారు, అలాగే క్వాష్ చేయాలని కూడా హైకోర్టుని ఆశ్రయించారు. పూర్తి వ్యవహారం పైన ఎలాంటి చర్చ జరుగుతోంది, మీకు తెలిసిన సమాచారం? సో సుమంత్ తనపై నమోదైంది అక్రమ కేసు అంటూ చెప్తున్నారు. సో తన తరపు లాయర్లు కొద్దిసేపటి క్రితమే హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులో ప్రీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది, ఆన్లైన్ లో ప్రీ రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి రిజిస్ట్రార్ దగ్గర ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కంటిన్యూ అవుతుంది. అందులో ప్రధానంగా క్రిమినల్ పిటిషన్ లో స్టే పిటిషన్ తో పాటు డిస్పెన్స్ పిటిషన్, అంటే తన మీద నమోదైనటువంటి సెక్షన్ 109 అటెంప్ట్ టు మర్డర్ కింద చేయనటువంటి ఎఫ్ఐఆర్ ను పూర్తిగా క్వాష్ చేయాలంటూనే ముందస్తుగా తనకు బెయిల్ కూడా మంజూరు చేయాలంటూ 2 రకాల ఆర్జీలు ఈ క్రిమినల్ పిటిషన్ లో అడగబోతున్నారు. సో మరికొద్ది సేపట్లోనే ఇది నెంబరింగ్ అవుతుంది. నెంబరింగ్ అయ్యి రేపు గానీ ఎల్లుండి గానీ ఇది బెంచ్ మీదకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పటికే సుమంత్ దొరకపోవడము, తనకు సంబంధించినటువంటి డేటా కూడా ఎక్కడ అందుబాటులో లేదు. తను ఒక 20 రోజుల క్రితమే స్టేట్ దాటి వెళ్ళిపోయాడని తెలుస్తుంది. ఆ తర్వాత తను తిరిగి వచ్చే క్రమంలోనే ఈ కేసు నమోదు చేశారు. అంటే తనకి ఎవరైనా ఇక్కడ నుంచి ఉన్నటువంటి అధికారులు సమాచారం అందించారా, తను మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడంటే సహకరించినటువంటి ఆరోపణ కూడా వస్తున్నాయి. సో ఇప్పటికే సిఐపై వేటు పడడం కూడా తను కొంత పోలీస్ శాఖ నుంచి మొదటగా అటు ఫిర్యాదుదారు వచ్చినప్పుడు తనకు వెంటనే ఎఫ్ఐఆర్ చేసి సుమంత్ అదుపులో. అయితే వేణు, సిఐతో బిగ్ టీవీ మాట్లాడినప్పుడు ఇవాళ రేపట్లో అరెస్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిన ఒక కాసేపటికే సిఐ పైన వేటు పడింది. సో ప్రస్తుతం మనం జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూస్తే సుమతి నిన్న ప్రీ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లో నమోదు చేస్తారు తన తరపున విష్ణువర్ధన్ అడ్వకేట్. సో దాదాపు 3 రోజుల క్రితం అంటే 23వ తేదీన సుమంత్ కు సంబంధించినటువంటి ఆన్లైన్ సోషల్ మీడియా సైట్లన్నీ కూడా కొంత యాక్టివ్ లో ఉన్నాయి. తనకు సంబంధించినటువంటి సిగ్నల్ ట్రేస్ అయింది పోలీసులకి. సో ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల నుంచి తన సిగ్నల్స్ దొరకట్లేదు. అంటే తనకి సమాచారం డిపార్ట్మెంట్ నుంచి తనకు కూడా సమాచారం వెళ్తుందనేది ఇక్కడ పై అధికారుల దృష్టికి వెళ్ళింది. సో దీంతోనే ఈ సిఐ పై వేటు అనేది కూడా తనది. ఎందుకంటే సిఐ 2 రోజుల క్రితము సిగ్నల్ దొరికింది కాబట్టి పట్టుకుంటామనే ఆలోచన ఉన్నారు. కానీ తనకు సంబంధించినటువంటి కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు, తన తోటి వాళ్ళే కావచ్చు, సమాచారం అందించుకున్నటువంటి పై స్థాయి అధికారులు. ఎందుకంటే ఈ 48 గంటలనే మళ్ళీ తిరిగి పూర్తిగా తనకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా లేకపోవడము, ఆన్లైన్ సైట్లలో ఎక్కడ దొరకపోవడం, సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు కాబట్టి తనపై ప్రస్తుతం వేటు పడుతుంది. ఏదేమైనా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కానీ అంతకు మించి సుమంత్ కూడా తన ప్రయత్నాల్లో ఉన్నాడు, తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మరోవైపు కోర్టును కూడా ఆశ్రయిస్తున్నాడు కాబట్టి పూర్తిగా పోలీసులకు దొరుకుతాడా లేదా అనేది కూడా కొంత ఇక్కడ అనుమానమే. ఏదేమైనా రేపేళ్ళుండి మళ్ళీ కోర్టు లోపల కనుక విచారణకు వస్తే, మళ్ళీ బెయిల్ కనుక వస్తే పోలీసుల వైఫల్యంగా చూడాలి దీన్ని. సో దీంతో సుమంత్ ను విచారించకపోతే అసలు కేసులో ఉన్నటువంటి కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే తన సన్నిహితులు, తన ఫ్రెండ్స్, తన డ్రైవర్ అరెస్ట్ అయినా కూడా వాళ్ళ నుంచి పూర్తి డేటా సేకరించలేకపోతున్నారు. సో సుమంతే ఇందులో కీలక సూత్రధారి, పాత్రధారి కాబట్టి తనను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం కొంత కనిపిస్తుంది. తను కూడా కొంత అడ్వాన్స్ గా మూవ్మెంట్ ఉంది కాబట్టి కొంత అధికారులకు సంబంధించినటువంటి వేరుపై వేటు వేయడమే ప్రధానం అంటూ అధికారులు ఈ రోజు చర్య తీసుకోవచ్చు. మొత్తానికి ఈ రోజున హైకోర్టు రిజిస్ట్రేషన్ పూర్తయితే నెంబరింగ్ వస్తుంది. దాన్ని బట్టి అసలు సుమంత్ దొరుకుతాడా లేకుంటే ముందస్తు బెయిల్ తీసుకుంటాడా అనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది.